ఒక మహిళ ఆమె ఇంటి గుమ్మం దాటిన ఆకలిగొన్నవాడు ఎవరూ ఆకలితో వెనక్కి వెళ్ళలేదు. బ్రిటిష్ అధికారులు సైతం ఆమె సేవాభావానికి నమస్కరించారు. కోర్టు, జడ్జిలు, అధికారులు, రాజులు, పేదలు, యాత్రికులు అందరికీ ఆమె ఒకేలా కనిపించారు. ఆమె ఎవరు? ఆమెనే ఆంధ్ర అన్నపూర్ణమ్మగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారు. ఈ వీడియోలో ఆమె జననం నుంచి చివరి రోజుల వరకు ఆమె సేవలు, ఆమెకు సంబంధించిన ఆసక్తికర కథలు, ఇంకా నేటికి ఆమె పేరు ఎందుకు చిరస్థాయిగా నిలిచిందో తెలుసుకుందాం. బాల్యం 1941 ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలోని లంకల గన్నవరం ప్రాంతంలో డొక్కా సీతమ్మ గారు జన్మించారు. చిన్నప్పటి నుంచే దయ, కరుణ, సేవాభావం ఎక్కువ. ఆ రోజుల్లో గోదావరి ప్రాంతంలో ప్రయాణ సౌకర్యాలు తక్కువ. ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఆకలితో అలమటించే వారిని చూసి సీతమ్మ గారి హృదయం కరిగిపోయేది. వివాహం: డొక్కా జోగన్న పంతులు గారిని వివాహం చేసుకున్నారు. వారి ఇల్లు గోదావరి తీరం వద్దే ఉండేది. ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులు అక్కడి నుంచి వెళ్ళేవారు. సీతమ్మ గారు వారికి ఉచితంగా భోజనం పెట్టడం ప్రారంభించారు. అన్నదానం మహిమ. ఉదయం నుంచి రాత్రి వరకు వంటలు. ఇంటికి వచ్చిన వారెవ్వరినీ తిరస్కరించేవారు కాదు. ధనవంతుడు అయినా పేదవాడు అయినా కులం, మతం, ప్రాంతం చూడకుండా అన్నం పెట్టేవారు. అందుకే ప్రజలు ఆమెను ఆంధ్ర అన్నపూర్ణమ్మగా అని పిలిచేవారు. ఎవరైనా రాత్రి అర్ధరాత్రి వచ్చినా ఆకలితో పంపించేవారు కాదు. వరద రాత్రి సంఘటన: ఒకసారి భారీ వరదల సమయంలో గోదావరి ఉప్పొంగింది. ఒక ప్రయాణికుడు నది అవతల చిక్కుకుపోయి ఆకలితో అరుస్తున్నాడని చెబుతారు. అది విన్న సీతమ్మ గారు ఆహారం సిద్ధం చేసి పంపించి అతనికి భోజనం అందేలా చేశారు. ఈ సంఘటన ఆమె సేవాభావానికి చిహ్నంగా చెబుతారు. పోలీస్ అధికారి ఫోటో కథ: స్థానిక కథనాల ప్రకారం ఒక ఉన్నతాధికారి ఆమె గొప్పతనం గురించి విని ఆమె ఫోటో తీయించాలని కోరాడని చెబుతారు. ఆమెకు ప్రచారం ఇష్టం లేకపోయినా ప్రజల అభ్యర్థనపై ఫోటో తీసినట్లు స్థానికంగా కథనం వినిపిస్తుంది. డొక్కా సీతమ్మ గారి సేవలను గుర్తించిన బ్రిటిష్ రాజు ఎడ్వర్డ్ 1903లో లండన్ రాజభవనం ప్రధాన హాలులో ఆమె ఫోటోను ఆవిష్కరించినట్లు చరిత్ర చెబుతోంది. 2000లో లండన్ రాజభవనంలో డొక్కా సీతమ్మ గారి ఫోటోను చూసిన అప్పటి లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి గారు చాలా ప్రభావితులయ్యారని చెబుతారు. ఆ తర్వాత ఆయన చొరవతో పి. గన్నవరం వద్ద నిర్మించిన కొత్త ఆక్విడక్ట్ కమ్ రోడ్ బ్రిడ్జికి డొక్కా సీతమ్మ ఆక్విడక్ట్ అని పేరు పెట్టారు. జడ్జి గారి కథ: మరికొన్ని స్థానిక కథనాల ప్రకారం ఒక న్యాయమూర్తి ఆమె సేవాభావాన్ని గౌరవించి స్వయంగా ఆమెను కలిసేందుకు వచ్చాడని చెబుతారు. ఆమె వ్యక్తిత్వానికి ముగ్ధుడై గొప్ప ప్రశంసలు తెలిపాడని అంటారు. అంతర్వేది నరసింహస్వామి భక్తి: డొక్కా సీతమ్మ గారికి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి పట్ల అపారమైన భక్తి ఉండేదని చెబుతారు. సేవే మాధవ సేవ అనే భావంతో జీవించారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే భగవంతుని సేవ అని నమ్మేవారు. చివరి రోజులు: వృద్ధాప్యంలో కూడా అన్నదానం ఆపలేదు. తన చివరి శ్వాస వరకు సేవ చేస్తూనే ఉన్నారు. 1909లో ఆమె పరమపదించారు. ఆత్మ గురించి స్థానిక కథనం: ఆమె మరణించిన సమయంలో ఆమె ఆత్మ బొటనవేలు వైపు నుంచి వెలుగులా పైకి వెళ్ళిందని, కొందరు ప్రత్యక్షంగా చూశారని స్థానికంగా ఒక కథనం ప్రచారంలో ఉంది. ఇది భక్తుల విశ్వాసంగా చెప్పబడుతుంది. డొక్కా సీతమ్మ గారి పురస్కారం: ఆమె సేవలను గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సందర్భాల్లో ఆమె పేరును స్మరించింది. మహిళా సాధికారిత సేవా కార్యక్రమాలు సంబంధించి డొక్కా సీతమ్మ పేరుతో పురస్కారాలు, పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి. డొక్కా సీతమ్మ గారి సేవాస్ఫూర్తిని గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని పేరు పెట్టింది. ఎండింగ్:
డబ్బు సంపాదించడం గొప్ప కాదు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గొప్ప. పదవులు పొందడం గొప్ప కాదు, మనిషి హృదయాల్లో స్థానం సంపాదించడం గొప్ప. అందుకే డొక్కా సీతమ్మ గారు నేటికి ఆంధ్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారికి మన ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.